హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. హాస్పిటల్లో తండ్రి చనిపోతే ఇప్పుడు ఈ శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి రాత్రంతా ఇంట్లో ఉంచుకుంటే పిల్లలు భయపడతారు అని తండ్రి శవాన్ని బ్రతికి ఉన్న తల్లిని కూడా వదిలేసి వెళ్ళిపోయి ఇద్దరూ చనిపోయారని అందరినీ నమ్మించి వాళ్ళ ఫోటోకి దండ వేసేస్తాడు కొడుకు. తల్లి గుడిమెట్ల మీద ఆడుకునే పరిస్థితిలో ఎవరి కంటబడింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. గుడిమెట్లు ఎక్కుతున్న నాకు కాస్త దూరంలో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ఆవిడను చూసి ఎక్కడో చూసినట్టు అనిపించి ఆగాను. పరీక్షగా చూద్దామనుకునేంతలో ఆవిడ తల మీద కొంగు సవరించుకోవడంతో ముఖం కనబడక గుళ్ళోకి వెళ్ళిపోయాను. గుళ్ళోకి వెళ్ళానన్న మాటే గాని ఎవరావిడ, ఎక్కడో చూశానే అని నా మనసు వెనక్కి లాగుతూనే ఉంది. అన్యమనస్కంగానే దేవుడు దర్శనం చేసుకొని గుడిలో కూర్చుండగా సన్నగా గుర్తొచ్చింది నా మనసుకి. ఆవిడ ఎవరో తెలిసిపోయింది అన్నట్లుగా గబగబా బయటికి వెళ్ళి ఆవిడ ముందు నించొని పార్వతమ్మ గారు అని పిలిచాను. ఆమె ఉలిక్కిపడి ఎవరు అంటూ తల ఎత్తి చూసి నువ్వు అంటూ తడబడుతూ ఉంటే నేనమ్మా రామ్మూర్తిని అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నువ్వా రామ్మూర్తి, బాగున్నావా అని అడిగింది. ఆమె గొంతులో నీరసం స్పష్టంగా పలికింది. బాగున్నానమ్మా, మీరేంటి ఇక్కడ ఇలా అని అడిగాను. అంతా నా కర్మ నాయనా అని కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అన్నారావిడ. ముందు మీరు లేవండి, మన ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకోవచ్చు అని బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకువచ్చాను. ఆవిడ పరిస్థితికి నా భార్య శ్యామల కూడా బాధపడింది. ముందు మీరు స్నానం చేసి భోంచేసి రెస్ట్ తీసుకోండి, అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని ఆవిడకి అన్నీ అమర్చిపెట్టింది. ఆవిడ తీరు చూస్తే తృప్తిగా తిని ఎన్నో రోజులైనట్లుగా అనిపించి మనస్సు కలుక్కుమంది. ఒకప్పుడు ఎంతోమంది ఆకలి తీర్చిన ఆవిడ చేయి చాచి అడుక్కోవడం ఎంత దారుణం. తెలియకుండానే నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. భోజనం చేసి నిశ్చింతగా హాయిగా పసిపాపలా నిద్రపోతున్న ఆవిడను చూసి ఇద్దరం తెగ బాధపడిపోయాము. సుందరం గారు ఆఫీసులో మా బాస్, పార్వతమ్మ గారు ఆయన భార్య. ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుడిలా ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చేవారు. ఆఫీసులో కూడా స్టాఫ్ అందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహా తీసుకునేవాళ్ళం. వాళ్లకు ఒక్కడే కొడుకు జానకీరాం. సుందరం సార్ లేడని ఆవిడని చూడగానే అర్థమైపోయింది. మరి జానకీరాం ఏమయ్యాడు? గుడి దగ్గర కూర్చునే అంత పరిస్థితి ఎందుకొచ్చింది? ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనతో నా బుర్ర వేడెక్కిపోయింది. మీరు కాసేపు నిద్రపోరాదా? ఆవిడ లేచాక అన్నీ చెబుతారు కదా, ఎందుకు అనవసరంగా ఆలోచించి మీరు బాధపడటం అంది శ్యామల. శ్యామలకేం తెలుసు నేను ఎన్నో విధాలుగా వాళ్ళ సాయం తీసుకున్నానని. ఉద్యోగం పోయేంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆదుకున్నారు. ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సాయం చేశారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కడుపు నింపకుండా పంపేవారు కారు పార్వతమ్మ గారు. నేను ఇల్లు కట్టుకోవడానికి కానీ సంపత్ ఇంజనీర్ కావడానికి కానీ వారి అండే లేకపోతే జరిగేది కాదు. అందుకే ఆవిడ పరిస్థితికి తల్లడిల్లిపోతున్నాను. సాయంత్రం టీ కాఫీలయ్యాక ఇక ఆగలేక జానకీరాం ఎక్కడున్నాడమ్మా అని అడిగాను. హైదరాబాద్లోనే ఉన్నాడు రామ్మూర్తి, వాడికి 2 పిల్లలు అంది. మరి మీరు ఎందుకు ఇక్కడ? ఎలా అడగాలో తెలియక ఆగిపోయా. మీ సారు రిటైర్ అయిపోయాక వాడు రమ్మంటున్నాడని ఇల్లు స్థలాలు అమ్మేసి వెళ్ళిపోయాం కదా. కొన్నాళ్ళు బాగానే ఉన్నాము. ఎందుకో వాడిలో స్వార్థం మొదలయ్యింది. ఇక్కడ ఇల్లు కొనాలని, పిల్లల పేర్ల మీద ఫ్లాట్లు కొనాలని ఆశ మొదలయ్యింది. మెల్లమెల్లగా మీ సారు దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నాడు. మాకు ఉన్నది వాడు ఒక్కడే కదా అనుకొని అడిగింది కాదనక ఉన్న డబ్బంతా ఇచ్చేశాము. కొన్నాళ్ళకి సారుకు జబ్బు చేస్తే చేతిలో పైసా లేదు. వాడు విసుక్కోవడం మొదలుపెట్టాడు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేశాడు. వచ్చి చూసేవాడు కాదు. చివరి కాలంలో సారు బాగా ఇబ్బంది పడ్డారు. మీ సారు మానసికంగా కుంగిపోయారు. ఆయన బాధ చూడలేక త్వరగా ప్రాణం పోతే బాగుండు అనుకునేదాన్ని.
పగవారికి కూడా ఈ పరిస్థితి రాకూడదు రామ్మూర్తి. సాయంత్రం ప్రాణం పోతే ఇప్పుడు ఈ శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి రాత్రంతా ఇంట్లో ఉంచితే పిల్లలు భయపడతారు. ఉదయం తీసుకెళ్తాను అంటూ వాడు వెళ్ళిపోతే ఇంత కసాయి వాడు తలకొరివి పెట్టినా ఆయన ఆత్మ శాంతించదని నేనే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించి ఆ కఠినాత్ముడి దగ్గర ఉండలేక ఇలా వచ్చేశాను. మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే చెప్పలేక ఆవిడ చెప్పిన దారుణాతి దారుణమైన నిజం మా ఇద్దరిని బాధతో విలవిలలాడేలా చేసింది. శ్యామలైతే బోరుమని ఏడ్చేసింది. పార్వతమ్మ గారే ఓదార్చాల్సి వచ్చింది తనని. మేమంతా ఉండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు మాతోనే హాయిగా ఉండొచ్చు, అన్నీ మర్చిపోండి అంటూ అన్ని విధాలా ఓదార్చి ధైర్యం చెప్పాం. కానీ కర్మకాండలేవి చేయలేకపోయినా మిగిలిన కార్యక్రమాలు ఏవి చేయనందుకు వేదన చెందుతున్న ఆవిడకు నచ్చజెప్పి అన్నీ సక్రమంగా జరిపించాం. సార్ పేరు మీద 100 మంది పేదవారికి అన్నం పెట్టి బట్టలు పంచాము. సార్ సాయం పొందిన మంచితనం తెలిసిన మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేసి మేమందరం ఉన్నామంటూ పార్వతమ్మ గారికి ధైర్యం చెప్పి వెళ్ళారు. అందరినీ పేరు పేరున పలకరించి కృతజ్ఞతలు చెబుతూ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఆవిడను చూసి అందరం చలించిపోయాం. ఎలాగైనా ఆ కొడుకుని పట్టుకొని 4 దులిపి ఆమెకి న్యాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చామందరం. మాతోనే ఉండిపోమ్మని ఎంత చెప్పినా వినకపోవడంతో పార్వతమ్మ గారిని అన్ని సదుపాయాలు ఉన్న హోంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఆవిడ వెళ్ళే ముందు, రామ్మూర్తి, నీవు ఇంకో 6 నెలల్లో రిటైర్ అవుతానంటున్నావు, నీకు కొడుకు ఉన్నాడు, జాగ్రత్త, మాలాగా మోసపోకండి. అనుబంధాలు, అనురాగాలు, ప్రేమ కావాలి, కానీ డబ్బు కాదు ముఖ్యమని లేనిపోని సినిమా మాటలు అనుకుంటాము. కానీ నిజ జీవితంలో, అందులో ఈ వయసులో మనిషికి అండదండ అందించేది డబ్బే. ఇదే చేదు నిజం. ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనుక వెళ్ళిపోక తప్పదు. వినడానికి కష్టంగా ఉన్నా వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. ఒంటరితనమే కాదు, అన్నింటికీ ఇంకొకరిపై ఆధారపడి బ్రతకడం నరకం. అందుకే ఆస్తులు మన తదనంతరం పిల్లలకు చెందేలా జాగ్రత్త పడాలి. అందరూ జానకీరామ్లా ఉంటారని నేను అనను. ఎంతో కొంత మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా. మాలా చాలామంది బాధపడుతున్నారు. అదేమి మాయో గాని పిల్లలు అన్న పాశం మనిషిని కట్టిపడేస్తోంది. ఇలా చెబుతున్నందుకు, సంపత్ని అనుమానిస్తున్నందుకు వేరేలా అనుకోకు రామ్మూర్తి. నాకు చెప్పాలనిపించి చెప్పానంతే. మనసు కష్టపెడితే మర్చిపో అన్నారు. ఆవిడ వెళ్ళే ముందు బలవంతంగా జానకీరామ్ అడ్రస్ తీసుకున్నాను. మావాడు హైదరాబాద్లోనే ఉండటంతో నేను శ్యామల అక్కడికి వెళ్ళాం. మావాడు ఉండే ఇంటికి దగ్గరలోనే జానకీరామ్ ఉండే అపార్ట్మెంట్ ఉండటంతో 2-3 సార్లు అటువైపు వెళ్ళాను. డైరెక్ట్గా వెళ్ళకుండా అనుకోకుండా కలిసినట్టుగా ఉండాలన్న నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఒకరోజు జానకీరామ్ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం చూసి నేను వెళ్ళా. వాడున్న వైపే వెళ్ళి అప్పుడే చూసినట్లుగా, అరే, నువ్వు సుందరం సారు గారి అబ్బాయివి కాదు అన్నా. ఆ మాటకు వాడు నా వైపు చూసి, అవును మీరు అంటూ ఒక్క క్షణం ఆగి, రామ్మూర్తి అంకుల్ అన్నాడు. పర్వాలేదు, గుర్తున్నాను వెధవకి అనుకున్న మనసులో. బాగానే గుర్తుపట్టావే అంటూ భుజం తడుతూ అన్నా. బాలయ్య వారే అంకుల్. చిన్నప్పటి నుంచి చూసిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అనుకున్నారు అన్నాడు. అది సరే, అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగాను. లేరంకుల్ అని బాధగా మొహం పెట్టి అన్నాడు. వెంటనే ఇల్లు పక్కనే అంకుల్, రండి అక్కడ మాట్లాడుకుందామని ఇంటికి తీసుకెళ్ళాడు. నాకు కావాల్సింది అదే కదా, అందుకే మారు మాట్లాడకుండా వెళ్ళా. హాల్లోకి అడుగు పెట్టగానే అదిరిపడ్డా. ఎదురుగా సుందరం సార్, పార్వతమ్మ గారి ఫోటోలు, రెండింటికి దండలు వేసి ఉంది. రాస్కెల్ తల్లి బతికుండగానే దండ వేశాడు. ఇంతకన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా అని నా రక్తం మరిగిపోయింది. వాడి చెంప చెల్లుమనిపించాలనిపించింది. ఎంతో కంట్రోల్ చేసుకున్నా. 3వ అంతస్తులో ఉన్నాడు. 3 బెడ్రూమ్ల డూప్లెక్స్ ఫ్లాట్ అది. అందంగా ఉంది. ఇదంతా సార్ సంపాదన. తల్లిని రోడ్డుపాలు చేసి హాయిగా అనుభవిస్తున్నాడు వెధవ. కోపంతో నా మనసు నా మాట వినడం లేదు. ఏం చేయను?
ఇంతలో భార్య పిల్లలను పరిచయం చేశాడు. అందరూ బాగున్నారు. నాన్నగారు పుణ్యాత్ములు, అందరికీ ఎంతో సాయం చేసేవారు. ఇప్పటికీ ఆఫీసులో అందరం తలుచుకుంటూనే ఉంటాము. ఇంతకీ ఎలా పోయారు అని అడిగాను. హార్ట్అటాక్ అంకుల్, ఆయన పోయాక తట్టుకోలేక అమ్మ కూడా అంటూ నాంచాడు. ఇంకా అతని భార్య అందుకుంది. మేమైతే తల్లి కూతుర్లలా ఉండేవాళ్ళమండి. అత్తా కోడలు అంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఇంటి విషయాలన్నీ ఆవిడే చూసుకునేవారు. ఆవిడ పోయాక మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది అని రాణి కన్నీళ్లను తుడుచుకుంది. ఇక నేను ఊరుకోలేకపోయా. అయ్యో, ఎందుకమ్మా మీరు అంతలా బాధపడతారు? మీ అత్తగారిని, మీ పెద్ద దిక్కుని నేను తీసుకొస్తాగా. అసలు మీరు ఇంతగా బాధపడుతున్నారు అని తెలిస్తే నాతోనే తీసుకొచ్చేవాడిని కదా అనగానే ఇద్దరూ అవాక్కయ్యి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు. ఇక నేనే, ఏమయ్యా జానకీరాం, ఇదేం పనయ్యా? తల్లి తండ్రి దైవ సమానులు, వారి పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించావు? బ్రతికున్న తల్లి ఫోటోకి దండ వేస్తావా? అసలు నీవి మనిషివేనా? మంచితనానికి మారు పేరైన వారి కడుపున నీలాంటి నీచుడు ఎలా పుట్టాడు? అసలు నిన్ను అరచేతిలో పెట్టి పెంచుకున్నారే, అందుకే ఇంత ద్రోహం చేస్తున్నావా? నిన్ను నవమోసాలు మోసిన కన్న తల్లిని రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చావు. చనిపోయిన తండ్రిని ఇంటికి తీసుకురాకుండా, చేయవలసిన విధులు చేయకుండా అనాథగా హాస్పిటల్లో వదిలేస్తావా? రేపు నీ కొడుకు కూడా ఇలాగే చేస్తే ఏంటి? తప్పకుండా చేస్తాడు. బ్రతికుండగానే మిమ్మల్ని తగలబెట్టేస్తాడు, చూస్తూ ఉండు అని ఆవేశంతో నా గొంతు వణికిపోతుంది. నా అరుపులకు పక్కన వెళ్ళే వాళ్ళు తొంగి చూసిపోతున్నారు. అది చూసి చటుక్కున లేచి జానకీరాం తలుపు వేసేశాడు. ప్లీజ్ అంకుల్, మెల్లిగా మాట్లాడండి, అందరూ వింటున్నారు అని బతిమాలుతున్నట్లుగా అన్నాడు. నాకు అర్థమైపోయింది. మధ్యతరగతి మనిషికి ఏం లేకపోయినా పరువు కోసం పాకులాడుతాడు. వీడు అదే బాపతు. ఈ వీక్నెస్ నాకు ప్లస్ పాయింట్ అనుకున్నా. అందుకే ఇక రెచ్చిపోయా. వినని జానకీరాం, అందరూ నీ మొహాన ఉమ్మేస్తే తెలుస్తుంది నీకు అని అన్నాను. అయినా ఇది మా ఇంటి విషయం, మీరెవరండి అడగడానికి? ఏదైనా మేము చూసుకుంటాం అని రోషంగా అంది జానకీరాం భార్య. చూడమ్మా, మీది రక్త సంబంధం అయితే మాది మానసిక సంబంధం. కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసి చనిపోయిందని దండ వేసి నలుగురిని నమ్మిస్తున్న మానవ మృగాలను నేనే కాదు, దారిన పోయే దానయ్య అయినా కాలర్ పట్టుకొని అడుగుతాడు. అడగొచ్చు కూడా. ఎక్కువగా మాట్లాడితే ఈ విషయం మీడియాకు చెప్పాననుకో, నిమిషాల మీద వాలిపోయి మీపై 24 గంటలు రసవత్తరంగా దేశమంతా కథలు వినిపిస్తారు. అలాంటిది ఏమైనా జరగాలనుకుంటున్నావా చెప్పు అంటూ కావాలనే బెదిరించా. అబ్బా మధు, నువ్వు నోరు మూసుకో అని జానకీరాం భార్యని కసిరి, అంకుల్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా పరువు తీయకండి. ఇక్కడ నేనే ప్రెసిడెంట్ని. నలుగురికి మంచి మాటలు చెప్పే నేనంటే అందరికీ అభిమానం, గౌరవం. దయచేసి నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు. అమ్మా నాన్న విషయంలో నేను చేసింది తప్పే. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి, చేస్తా అన్నాడు జానకీరాం. ఆవిడ ఎవరూ లేని అనాథలా హోంలో ఉన్నారు. ఆవిడ జీవనానికి నీవు ఏర్పాటు చేయి. ఓ 25 లక్షలు ఆవిడ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. దాంతో ఆవిడ ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అని చెప్పా. 25 లక్షలే? అదేం కుదరదు. ఆవిడనే ఇక్కడికే వచ్చి ఉండమనండి, మేమే చూసుకుంటామంది జానకీరాం భార్య. మరి దండేసి చనిపోయిందని చెప్పుకున్న మీ నీచ నికృష్ట బుద్ధి అందరికీ తెలిసిపోతుంది కదా. ఆవిడ వస్తే పర్వాలేదా అమ్మా అని వ్యంగ్యంగా అన్నా. నిన్ను నోరు మూసుకోమన్నానా అని గట్టిగా అరిచాడు జానకీరాం భార్యపై. సరే అంకుల్, మీరు చెప్పినట్లే చేస్తాను అని డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయినా సార్ మీకు ఇచ్చిన దాంట్లో ఇది ఏ పాటిది? ఈ ఫ్లాట్ కూడా సార్ పేరు మీదే ఉందని కింద లిస్టు చూస్తే తెలిసిపోతుంది. మీరేమైనా తోక జాడించారో ఇల్లు ఖాళీ చేసి అమ్మకు అప్పచెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆమె గురించి ఆలోచించే కన్న కొడుకు లేకపోయినా ఆమె చేతి ముద్ద తిన్నవాళ్ళం 50 మంది కొడుకుల మేమున్నాం, అది తెలుసుకోండి. రేపు మా ఆఫీస్ నుండి 4 వస్తున్నారు. అందరూ నీకు తెలిసిన వారే.
వాళ్ళు పెట్టే గడ్డి కూడా కాస్త తిని అందరి సమక్షంలో 25 లక్షలు డిపాజిట్ చేసి ఇవ్వు అని తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వచ్చేశా. తన పేరు మీద ఉన్న 25 లక్షలు చూసి దైన్యంగా ఉన్న ఆమె కళ్ళు ధైర్యంతో సంతోషంతో మెరిశాయి. నీ మేలు మర్చిపోలేను. దానిపై వచ్చే వడ్డీయే నాకు ఎక్కువ. ఆ తర్వాత ఈ 25 లక్షలు హోమ్కి చెందేలా రాసేస్తా అన్నారు పార్వతమ్మ గారు. మీరందరూ బాగుండాలి అంటూ తడి కళ్ళతో దీవించిన ఆమె దీవెనలు అందుకొని కొడుకులతో జాగ్రత్తగా ఉండాలని ఒకరినొకరు హెచ్చరించుకొని ఇళ్లకు వచ్చేశాము. అడుగడుగున సార్ సాయం అందుకున్నాను. ఈ విధంగా ఒక ఆవగింజంత రుణాన్ని తీర్చుకునేందుకు తృప్తిగా ఉంది. ఆ రోజు రాత్రి సంతోషంతో హాయిగా నిద్రపోయా. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.